గ్రామీణ ప్రజలకు ఆర్థిక భద్రత, నీటి భద్రతతో పాటు మౌలిక వసతుల కల్పన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం విబిజి రామ్జీ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకాశం జిల్లా కలెక్టర్ ఎం విజయ్ సునీత తెలిపారు. మార్కాపురం జిల్లా కనిగిరి మండలం లింగారెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి ఆమె ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు మరింత ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ పథకాన్ని రూపొందించినట్లు తెలిపారు. గతంలో 100 రోజుల పాటు మాత్రమే ఉపాధి కల్పించగా ప్రస్తుతం దానిని 125 రోజులకు పెంచడం హర్షణీయమన్నారు. అలాగే కూలీల రోజువారీ వేతనాన్ని 312కు పెంచడం ద్వారా గ్రామీణ కుటుంబాలకు మరింత ఆర్థిక భరోసా కలిగిందన్నారు. ప్రతి గ్రామీణ కుటుంబం ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటు గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ విబిజి రామ్జీ పథకాన్ని దేశంలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించడం సంతోషకరమన్నారు. ఈ పథకం అమలుకు రాష్ట్రానికి 7,700 కోట్ల నిధులు కేటాయించారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను కూడా సమకూర్చి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కనిగిరి ఆర్డీఓ అజయ్ కుమార్, డ్వామా ఇన్ఛార్జ్ పిడి చిరంజీవి, ఏపీడీ నిర్మలాదేవి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామాలకు అక్కడ ఉన్నటువంటి అన్ని సదుపాయాలు కల్పించడానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడింది. మరి 20 సంవత్సరాలుగా మీరందరూ చూస్తున్నారు, దేశంలోనే అత్యధికంగా అమలవుతున్నటువంటి, విజయవంతంగా అమలవుతున్నటువంటి కార్యక్రమాలు ఇదొకటి. మరి ఈరోజు ఉపాధి హామీ ప్రయోజనం పొందని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉపాధి హామీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా గ్రామాల్లో? అలాంటి విజయవంతమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మరింత మెరుగైనటువంటి కార్యక్రమంతో దీన్ని మరింత ఎక్కువ మందికి ప్రయోజనం చేకూరేలా, ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి కాలం పరిస్థితులకు అనుగుణంగా, అంటే మనం ఎంతసేపు ఈ కంప తీయడం లేదా చెట్లు కొట్టడమే కాదు, భవిష్యత్తు అవసరాలు ఏమున్నాయి, మన భవిష్యత్తుని కాపాడుకోవాలి. ముఖ్యంగా నీటి భద్రత అనేది అంత ముఖ్యం. మనలాంటి ప్రదేశాలు, ముఖ్యంగా మనం వర్షాభావ పరిస్థితిలో ఉన్నటువంటి జిల్లా, ఇలాంటి ప్రదేశాల్లో ఎలాంటి కార్యక్రమాలు చేస్తే మనందరికీ ఉపయోగకరం, దాని గురించి నీటి భద్రత, మౌలిక సదుపాయాలు. మీ అందరికీ తెలుసు, గ్రామాల్లో మరి మౌలిక సదుపాయాలు కల్పించాలంటే ఉపాధి హామీ పథకం అనేది ఎంత ఉపయోగపడింది మనందరికీ. అదేవిధంగా మీ అందరికీ కూడా జీవనోపాధి. ఈ రకమైనటువంటి ప్రయోజనాలన్నింటినీ చేకూర్చి ఈ ప్రయోజనం అందరికీ చేరేలాగా చేయడానికి ఈరోజు కొత్తగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మరి కేంద్ర మంత్రివర్యులు ఈరోజు తిరుపతి జిల్లాకు విచ్చేసి కొత్త విబిజి రామ్జీ పథకాన్ని ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభించడం అనేది చాలా చాలా గర్వకారణం. అవునా? 20 సంవత్సరాల క్రితం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇది మొదలైంది. ఆ తర్వాత కూడా మళ్ళీ మన దేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విబిజి రామ్జీ అనే కార్యక్రమం అనేది మొదలవడం అనేది చాలా సంతోషకరం. మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు, వివిధ పనులు ఇప్పటికే మనకు అన్ని ఐడెంటిఫై చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఇలా కొనసాగించడం జరుగుతుంది. వీటితో పాటు ఇప్పుడు నేను చెప్పినటువంటి జీవనోపాధుల కార్యక్రమాలు కానివ్వండి, మౌలిక సదుపాయాలు, అదేవిధంగా నీటి భద్రతకు సంబంధించిన కార్యక్రమాలు కూడా ఎక్కువ శాతం టేకప్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ముఖ్యంగా భవిష్యత్ అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఎక్కువ పొటెన్షియల్ ఉన్నటువంటి వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఐడెంటిఫై చేసి వాటన్నిటినీ కూడా కొత్తగా వచ్చినటువంటి ఈ విబిజి రామ్జీ పథకంలో భాగం చేయడం జరుగుతుంది. కాబట్టి మీ అందరూ కూడా ఖచ్చితంగా ఇప్పటికే మీరందరూ కూడా చక్కగా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు. తెల్లారు లేచేసరికి అందరూ కూడా పొలాల బాట పట్టి, ఇట్లా పనులు బాట పట్టి చక్కగా ఒక క్రమశిక్షణతో చక్కగా అందరూ మహిళలు ముఖ్యంగా చక్కగా దీన్ని ఉపయోగించుకొని మంచి విజయవంతమైనటువంటి కార్యక్రమంగా మలిచారు. కాబట్టి ఈ కార్యక్రమం కూడా మనందరం కూడా చక్కగా సద్వినియోగం చేసుకుని మన జిల్లా అభివృద్ధికి, మన నియోజకవర్గ అభివృద్ధికి మనందరం కూడా పాటుపడాలి. ఎక్కువ పనులు గుర్తించాలి, మంచి పనులు గుర్తించాలి, మన అందరికీ ప్రయోజనం చేకూర్చే పనులు గుర్తించాలి. ముఖ్యంగా మనందరం కూడా ఇందులో భాగస్వామ్యం కావాలి. ఎందుకంటే చాలా పొటెన్షియల్ ఉన్నటువంటి జిల్లా మనది. ప్రకాశం జిల్లా నుంచి వేరుపడిన తర్వాత మార్కాపురం జిల్లాలో కూడా ఎక్కువ పనులు టేకప్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, జలహారతి అనే ఒక ప్రోగ్రాం జరుగుతుంది కదా. ఈ ప్రోగ్రామ్ మనం ఇచ్చిన ప్రోగ్రామ్ కూడా జలహారతి కిందే టేకప్ చేశాము. మరి ఇవన్నీ కూడా రేపు మనం
ఈ కుంటలన్నీ కూడా నీటి సదుపాయంతో నిండితే అప్పుడు మీరు చేసినటువంటి పనికి సార్థకత. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఎక్కువ భాగం టేకప్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకుని ఎక్కువ మందిని వచ్చేలా చూసుకొని మంచి ఉపయోగపడే పనులు టేకప్ చేయాలని నేను కోరుతూ, మీ అందరికీ కూడా ఈరోజు బీబీజీ రామ్జీ కార్యక్రమం మొట్టమొదటిసారి మరి ఇక్కడ కనిగిరి నియోజకవర్గం అంటే జిల్లాలో కనిగిరి నియోజకవర్గం చేస్తున్న మీ అందరికీ కూడా గ్రామస్తులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.